ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 10 లక్షల జనాభా కలిగిన పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రాష్ట్రం 2,000 కోట్లు సమీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో ఆయా నగరపాలక సంస్థల ద్వారా అందుతోన్న సేవల్ని మెరుగుపరచడం, నూతన ప్రాజెక్టులు రూపొందించనున్నారు. ఇలా 3 ఏళ్లలో 6,000 కోట్లతో వసతులు కల్పించనున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ కింద 2,000 కోట్లు సమీకరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 3 ఏళ్లలో 6,000 కోట్లతో నగరాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు రాష్ట్రంలో రాజధాని అమరావతితో పాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు ఎంపిక చేయనున్నారు. నగరపాలక సంస్థల ద్వారా వీటిలో ప్రజలకు ప్రస్తుతం అందిస్తున్న సేవలు మెరుగుపరిచేందుకు అవకాశాలు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులపై ప్రాథమిక నివేదికలు రూపొందిస్తున్నారు. 4 నగరాలకు 2-3 నెలల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం కానున్నాయి. నగరాల్లో పెరుగుతున్న జనాభాకు తగిన సదుపాయాలు కల్పించేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 5 ఏళ్లలో 1,00,000 కోట్ల సాయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రాజెక్టు అంచనా వ్యయంలో 25% నిధులు కేంద్రం సమకూర్చనుంది. మరో 25% నిధులు రాష్ట్ర ప్రభుత్వం, పట్టణ స్థానిక సంస్థలు అందించాలి. మిగిలిన 50% నిధులు రుణాలు, బాండ్ల కింద సమీకరించాలి. రాష్ట్రంలో ఎంపిక చేయనున్న 4 నగరాల్లో కొత్త ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే పనుల కోసం కేంద్రం నుంచి 500 కోట్లు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలక సంస్థలు మరో 500 కోట్లు అందించనున్నాయి. ఇతర ఆర్థిక సంస్థల నుంచి 1,000 కోట్లు సేకరించనున్నారు. 2027-28, 2028-29 వరకు ఇదే విధానంలో 2,000 కోట్ల చొప్పున నిధులు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిపిఆర్ల తయారీ తర్వాత ప్రైవేటు సంస్థలు ప్రాజెక్టుల నిర్వహణకు ముందుకొస్తే పీపీపీ విధానంలో కేటాయించాలని తెలిపింది. ప్రభుత్వం, నగరపాలక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి ప్రాజెక్టు ద్వారా ఎంతో కొంత ఆదాయం తిరిగొచ్చేలా ప్లాన్ చేయాలని కేంద్రం నిర్దేశించింది. దీనివల్ల రుణం మొత్తాన్ని దశలవారీగా ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లించొచ్చని పేర్కొంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు ఎంపికయ్యే నగరాల్లో కేంద్రం నిర్దేశించిన సంస్కరణలు విధిగా అమలు చేయాలి. వాటి ఆధారంగా కేంద్రం 25% నిధులు విడుదల చేయనుంది. సుపరిపాలన, ప్రజలకు డిజిటల్ సేవలు, సమగ్ర ఆర్థిక నిర్వహణ, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ చర్యలు వంటివి సంస్కరణల్లో ఉన్నాయి.